హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికైతే గ్యాస్ సిలిండర్లు అలాగే స్టవ్ కూడా ఫ్రీ. అప్పట్లో ఒక ఉజ్వల యోజన అని చెప్పేసి ఒకటి ఉండే కదా. సో సేమ్ అదే విధిగా ఇప్పుడు రెజ్యూమ్ చేయొచ్చు. సో రేషన్ కార్డు ఉన్న వారికి ఎలా ఆ గ్యాస్ స్టవ్ ఎలా అందుకోవాలో ఫుల్గా ఈ వీడియోలో నేను చెప్పేస్తాను, ఫుల్ డీటెయిల్స్తోని. సో వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయకుండా అయితే మర్చిపోకండి. సో వీడియో వెళ్ళిపోదాము. రేషన్ కార్డు ఉంటే గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందుతుందంటారు. సో దీనికోసం మీరు రేషన్ కార్డును కలిగి ఉండాలని చెప్పేసి ఇందులో ఆర్టికల్లో ఇచ్చారన్నట్టు. అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా దేశంలోని పేద మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లభిస్తాయంట. మీకు బీపీఎల్ రేషన్ కార్డుకు ఉంటే ప్రభుత్వ వెబ్సైట్లో PMUY.gov.in వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పచ్చు. సో ఎవరైతే మీకు అందుబాటులో హెల్ప్ సెంటర్లో ఏదైతే ఉంటుందో, సో లైక్ ఇండియన్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఈ భారత్ గ్యాస్ కావచ్చు, సో సంబంధించిన గ్యాస్ సిలిండర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రీ గ్యాసెస్ కోసం వారిని చేయమంటే వారు చేస్తారండి. సో వారిని ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. వారు అడిగిన డాక్యుమెంట్స్ కూడా మీరు సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది అన్నట్టు. సో పథకం పొందేందుకు అవసరమైన పత్రాలు ఏంటిదో ఇప్పుడు చూసేస్తాము అన్నట్టు. ముందుగా అయితే బీపీఎల్ సర్టిఫికేషన్ అంటే మనకు బీపీఎల్ రేషన్ కార్డు కావాలి, అంతేకాకుండా ఓటర్ ఐడి కావాలి, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్బుక్, సబ్సిడీ అందులో పడడానికి సంబంధించిన కుల సర్టిఫికెట్లు అంటే మీకు ఎస్టీయా, ఎస్సీయా, బీసీయా, మైనార్టీయా, ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చేయండి. సో దాని తర్వాత దరఖాస్తు సరిగ్గా ధృవీకరణ తర్వాత అంటే వెరిఫికేషన్ చేస్తారన్నట్టు. సో సరిగ్గా ఆ పర్సన్ ఉన్నారా, రేషన్ కార్డు ఒరిజినలేనా కాదా లేకపోతే డమ్మీనా అని చెప్పేసి దాని తర్వాత మీకైతే అప్రూవల్ చేసి నెక్స్ట్ మంత్లోనే ఇచ్చేస్తారన్నట్టు. సో అప్లై చేసుకోండి. వీడియోని